ఆకాష్ ఐశ్వర్యకి ఏదైనా తీసుకొద్దామని ఆమెని నిద్రపుచ్చి బయటకు వెళ్ళాడు. హాస్పిటల్ ఎదురుగా ఉన్న షాప్కి వెళ్లి తనకి కావలసిన ఐటమ్స్ చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఇంతలో అతని భుజం మీద ఎవరిదో చేయి పడేసరికి ఆకాష్ ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ తన ఎదురుగా పళ్ళన్నీ బయటకు కనిపించేలా నవ్వుతూ నిలబడిన అయోమయం శాస్త్రిని చూసి షాక్ అయ్యాడు ఆకాష్. అతన్ని చూడగానే, హలో లిటిల్ బాస్, వాట్ ఎ సర్ప్రైజ్ మ్యాన్ అని ఆకాష్ భుజం మీద తడుతూ అన్నాడు శాస్త్రి. హలో శాస్త్రి సార్, మీరిక్కడ ఇలా అని ఆశ్చర్యపోతూ చుట్టూ చూసి అడిగాడు ఆకాష్. ఆ మాట నేను అడగాలి ఆకాష్, నువ్విక్కడున్నావేంటి? అది ఇంత పెద్ద హాస్పిటల్ ముందు ఏం చేస్తున్నావు? ఎవరికైనా ఏదైనా అయిందా? సీరియస్గా ఉన్నారా? ఉంటారా పోతారా అని ఎప్పట్లాగే కంగారుగా అడిగాడు అయోమయం. అయినా హాస్పిటల్ గురించి ఇదేం అడగడం, ఉంటారా పోతారా అని? మీకు దేవుడు బొజ్జ పెట్టాడు కాని బుర్ర పెట్టలేదు అని శాస్త్రిని లోపల తిట్టుకున్నాడు. ఆకాష్, నువ్వేమన్నా అన్నావా అని అడిగాడు రామశాస్త్రి. అబ్బే లేదు సార్, మీకేమైనా వినిపించిందా అని బదులివ్వగానే, అబ్బే నాకెలా వినిపిస్తుంది, ఏం వినిపించలేదు. ఇంతకీ ఇక్కడికి ఎందుకు వచ్చావో చెప్పనే లేదు అని ఆకాష్ తనని తిట్టిన విషయం గుర్తొచ్చినా ఏం తెలియనట్లుగా అడిగాడు రామశాస్త్రి. ఐశ్వర్య గురించి నిజం చెబితే ఎంత టెన్షన్ పడతాడో అని ఆ విషయాన్ని చెప్పకుండా దాచాడు ఆకాష్. అదే సార్, అదేం లేదు సార్, కార్లో వెళ్తూ దారిలో ఇక్కడ ఏమైనా తీసుకుందామని ఆగానంతే, హాస్పిటల్కి అయితే రాలేదు అని చెప్పాడు ఆకాష్. అతను చెప్పిన సమాధానం విని, ఏయ్ దొంగ ఆకాష్, అబద్ధం చెప్తున్నావు కదా అని డౌట్గా వేలి చూపిస్తూ నోరంతా తెరుస్తూ అడిగాడు రామశాస్త్రి. అయోమయం శాస్త్రి అలా అనగానే కాస్త టెన్షన్ పడిపోయాడు ఆకాష్. జేబులోంచి కర్చీఫ్ తీసి తన ముఖానికి పట్టిన చెమటని తుడుచుకున్నాడు. చూసావా లిటిల్ బాస్, నన్నంతా అయోమయం శాస్త్రి అంటారు కానీ నేను చాలా ఇంటెలిజెంట్, కానీ ఎవడూ గుర్తించడు. నేనిక నుంచి ఇంటెలిజెంట్ శాస్త్రిని అని పొట్టంతా ఊగిపోయేలా నవ్వాడు రామశాస్త్రి. అతను వేసిన జోక్కి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక ఆకాష్ కూడా తనతో పాటు నవ్వేశాడు. హే బాస్, నేనిది ఎలా గుర్తుపట్టాను అని ఆలోచిస్తున్నావా? నీ కార్ ఇక్కడెక్కడా కనిపించట్లేదు, నువ్వు బయటకొస్తే ఆ కార్లోనే వస్తావు కదా, అందుకని అడిగాను. ఏంటి కొత్త బైక్ తీసుకున్నావేంటి అని పక్కనే పార్క్ చేసి ఉన్న ఖరీదైన స్పోర్ట్స్ బైక్ వంక పరిశీలనగా చూస్తూ అన్నాడు రామశాస్త్రి. ఆకాష్ కూడా ఆ బైక్ వంక చూస్తూ, అబ్బా సార్, మీది బుర్రే బుర్రా, నేనే పొరపాటుగా బైక్ అనిపోయి కార్ అనేశాను. మీరు సూపర్ సార్, మోస్ట్ ఇంటెలిజెంట్ శాస్త్రి గారు అని రామశాస్త్రిని పొగిడే ప్రయత్నం చేశాడు. రామశాస్త్రి కూడా తెగ పొంగిపోతూ, థ్యాంక్ యూ ఆకాష్, చిన్న బాస్వి, నువ్వైనా నన్ను యాక్సెప్ట్ చేశావు అని మళ్ళీ నవ్వాడు. ఆ నవ్వు నుంచి తేరుకుని, అవును అడగడం మర్చిపోయాను, ఇంతకీ మా ఐషు ఎలా ఉంది ఆకాష్ అని ఆకాష్ గుండెల్లో బాంబు పేల్చిన ప్రశ్న అడిగాడు. చంద్రకాంత్ ఫ్యామిలీకి ఈ విషయం తెలిస్తే టెన్షన్లో వణికిపోతారు అని అనుకున్న ఆకాష్ ఆ విషయం ఇప్పుడు కూడా చెప్పడానికి ఇష్టపడలేదు. ఐశ్వర్యనా? ఆమెకేంటి సార్, తను బ్రహ్మాండంగా ఉంది, మహారాణిలా చూసుకుంటున్నాను అని చెప్పాడు ఆకాష్. ఆకాష్ చెప్పిన సమాధానం విని తృప్తిగా ఫీల్ అయిన రామశాస్త్రి, నాకు తెలుసు ఆకాష్, నువ్వు చాలా బాగా చూసుకుంటావని, కీప్ ఇట్ అప్, అసలే ఐషు అమాయకురాలు అని అతని భుజం మీద చేత్తో తడుతూ అన్నాడు. షూర్ సార్, తప్పకుండా చూసుకుంటాను అని అన్నాడే కాని అతని మనసంతా గందరగోళంగా మారిపోయింది. అవును, ఐషు నిజంగా చాలా అమాయకురాలు. మొదట్లో ఎంతో స్ట్రాంగ్గా ఉండే ఐశ్వర్య రాను రాను ఫిజికల్గా మెంటల్గా బాగా వీక్ అయిపోయింది. దానికి తోడు ఈ అటాక్స్ ఒకటి ఎండ్ చేసేలోపు ఇంకొకరు వచ్చి ఐషు మీద పడిపోతున్నారు అని మనసులోని ఐశ్వర్య పరిస్థితికి బాధపడ్డాడు ఆకాష్. ఐశ్వర్య టాపిక్ ఎంత త్వరగా మారిస్తే అంత బెటర్ అనుకున్న ఆకాష్ మెల్లగా మాట మార్చాడు. ఇంకేంటి సార్, ఎలా ఉంది అక్కడ పరిస్థితి? చంద్రకాంత్ గారు ఎలా ఉన్నారు? కంపెనీలో ఎలాంటి సిట్యుయేషన్స్ ఉన్నాయి? అక్కడేం నడుస్తుంది అని అడిగాడు. అక్కడ సంగతి ఏం చెప్పమంటావు ఆకాష్, మీరిద్దరూ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాక కంపెనీ పరిస్థితి మరింతగా దిగజారింది. చంద్రకాంత్ కంపెనీలో అతని తమ్ముడు మయూకాంత్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైపోయింది. మయూకాంత్ అతని కొడుకు పవన్ ఇద్దరూ అడ్డు అదుపు లేకుండా చెలరేగిపోతున్నారు. మిత్రా కంపెనీస్ ప్రెస్టీజియస్ తీసుకున్న పవిత్ర మ్యాన్షన్స్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ని గుర్తుందిగా, దాన్ని వాళ్ళకి నచ్చినట్టుగా చేస్తున్నారు. ఆ పవిత్ర మ్యాన్షన్స్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో ఉండే చిన్న చిన్న కాంట్రాక్ట్లను వాళ్లకు నచ్చిన వాళ్ళకి నచ్చిన రేటుకి అమ్మేస్తున్నారు అని నిరాశగా చెప్పాడు. రామశాస్త్రి చెప్పింది విని చాలా అప్సెట్ అయ్యాడు ఆకాష్. అండ్ ఆకాష్, ఇంకొక దారుణమైన విషయం చెప్పనా?
అందులోని చిన్న చిన్న కాంట్రాక్ట్లని 20 లక్షలు 30 లక్షలకి అమ్ముకుంటున్నారు. ఆ నష్టం ఊహిస్తేనే భయంకరంగా అనిపిస్తుంది అని మయూకాంత్ అతని గ్యాంగ్ చేస్తున్న అరాచకాలను రామశాస్త్రి ఆకాష్కి మొత్తం వివరించి చెప్పాడు. ఒక్కొక్క కాంట్రాక్ట్ మరీ దారుణంగా 20-30 లక్షలు అమ్మేస్తున్నారా? అక్కడున్న ఏ చిన్న కాంట్రాక్ట్ అయినా మినిమం 2-3 కోట్ల వరకు ఉంటుంది కదా శాస్త్రి గారు. అంత తక్కువ రేట్కి కాంట్రాక్ట్ ఎలా ఓకే చేస్తున్నారు? మొత్తం ప్రాజెక్టు క్వాలిటీ పడిపోతుంది కదా. దీనివల్ల భవిష్యత్తులో అటు మిత్ర కంపెనీస్కి చంద్రకాంత్ కంపెనీస్కి నష్టమే కదా అని భయంగా చెప్పాడు ఆకాష్. ఇదంతా మయూకాంత్ దగ్గరుండి చేస్తున్నాడు ఆకాష్ అని చెప్పగానే ఆకాష్ కళ్ళల్లో ఎర్రని జీరలు తేలాయి. పిడికిలి అనుకోకుండా బిగుసుకుంది. అయితే ఆ ముసలినక్క మయూకాంత్కి వాడి కొడుకు పవన్లకి బుద్ధి ఇంకా రాలేదనమాట అని ఆవేశంగా అరిచాడు. వాళ్లకు భయం ఆకాష్, బతుకు భయం. ఐశ్వర్య ఎప్పుడు తిరిగొస్తుందో అని తెగ భయపడిపోతున్నారు. కాంట్రాక్ట్ డబ్బులు కొట్టేయాలన్నా, కంపెనీలో ఇష్టం వచ్చినట్టు చేయాలన్నా వాళ్లకున్న ఒక్క అడ్డు ఐశ్వర్యనే కదా. అందుకే ఆమె వచ్చేలోపే ఎంత తక్కువకి దొరికితే అంత తక్కువకే కాంట్రాక్ట్లన్నీ డీలింగ్స్ చేస్తున్నారు. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే, పవిత్ర మ్యాన్షన్ ప్రాజెక్ట్లో ఇప్పుడు వీళ్లు కాంట్రాక్ట్ కుదుర్చుకున్న కంపెనీస్ ఏవి కూడా న్యాయబద్ధంగా లేవు. కొన్నింటికైతే కన్స్ట్రక్షన్ లైసెన్సులు కూడా లేకపోవడం దారుణం అని నిట్టూరుస్తూ చెప్పాడు శాస్త్రి. కంపెనీలో ఇంత దారుణం జరుగుతుంటే చంద్రకాంత్ గారు ఏం చేస్తున్నారు? ఆయనకి విషయం తెలీదా అని అడిగాడు ఆకాష్. ఆయనకు కూడా కంపెనీలో ఏదో జరుగుతుంది అని తెలుసు. కానీ మీరిద్దరూ ఇంట్లోంచి వెళ్ళాక ఆయన కంపెనీ గురించి సరిగ్గా పట్టించుకోవడం మానేశారు. ఏదో ఒకటి చేసి మీరు ఈ అరాచకాలు ఆపేయాలి. కంపెనీ పూర్తిగా నాశనం అయిపోయే ప్రమాదంలో ఉంది. అన్నింటికంటే మరో ప్రమాదం ఏంటంటే కంపెనీ బ్రాండ్ కూడా పడిపోతుంది. విజయవాడలో నెంబర్ 1 కంపెనీగా ఉన్న పేరు ప్రతిష్టలు కూడా చేజారే ప్రమాదం ఉంది. నువ్వే ఏదో ఒకటి చేయాలాకాష్ అని దిగులుగా అన్నాడు. రామశాస్త్రి చెప్పిందంతా విని ఆకాష్ డీప్గా ఆలోచనల్లో పడిపోయాడు. ఆ ముసలి నక్క మయూకాంత్కి ఇంకా ఆస్తి మీద ఆశ పోలేదనమాట. ఇంత ఫాస్ట్గా చేస్తున్నాడంటే అక్కడ ఏదో జరుగుతుంది. తండ్రి కొడుకులు ఇద్దరే దీన్ని ఒంటరిగా చేయట్లేదు. దీని వెనుక పవిత్ర ప్రాజెక్టును నిర్వీర్యం చేసి 2 కంపెనీల ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర జరుగుతుంది. వీళ్ల వెనుక ఖచ్చితంగా ఎవరో పెద్ద తలకాయే ఉండుంటుంది అని మనసులోనే అనుకున్నాడు ఆకాష్. వెంటనే వెళ్లి చంద్రకాంత్ కంపెనీ పరిస్థితి చక్కదిద్దాలి అనుకున్నాడు. కానీ ఇది సరైన సమయం కాదని ఆగిపోయాడు. అందులో ఐశ్వర్యకి ఇప్పుడు తన అవసరం ఉంది. దగ్గరే ఉండి చూసుకోవాల్సిన బాధ్యత ఉందని ఆగిపోయాడు. డీప్గా ఆలోచనల్లో ఉన్న ఆకాష్ని చూసి, హలో లిటిల్ బాస్, ఇది మన కంపెనీ పరిస్థితి. ఏమవుతుందో భగవంతునికే తెలియాలి. ఇక నేను వెళ్ళొస్తాను. ఇప్పటికే చాలా ఆలస్యమైంది అని అక్కడి నుంచి బయలుదేరాడు రామశాస్త్రి. అతను అలా వెళ్ళిన చాలాసేపటి వరకు ఆకాష్ తీవ్రంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. మళ్ళీ ఐశ్వర్య గుర్తుకు రాగానే ఆమెకి కావాల్సిన ఐటమ్స్ తీసుకుని హాస్పిటల్లోకి వెళ్ళాడు. అక్కడ రూమ్లో పడుకున్న ఐశ్వర్య ఆకాష్ బయటకు వెళ్ళినప్పటి నుంచి మెలకుగానే ఉంది. ఆకాష్ ఎప్పుడెప్పుడు తిరిగొస్తాడా అని డోర్ వైపు చూస్తూ ఉండిపోయింది. డోర్ తెరవగానే టక్కున ఆకాష్ వైపు చూసి నవ్వింది ఐశ్వర్య. ఇదిగో బేబీ, వచ్చేసా, నీకు కావలసినవన్నీ తెచ్చేసా అని పాడుతున్నట్లు ఐశ్వర్య దగ్గరికి వెళ్ళాడు. ఆకాష్, వచ్చావా? నువ్వు పక్కన లేకుంటే ఒక్క క్షణం ఒక్కో యుగంలా అనిపించింది అని చెప్పింది ఐశ్వర్య. నిన్ను రెస్ట్ తీసుకోమని చెబితే ఇలా వెయిట్ చేస్తూ ఉన్నావా అని చిరుకోపంగా చూశాడు ఆకాష్. ఆకాష్, నువ్వు పక్కనే ఉంటే హాస్పిటల్లో ఉన్నట్లు లేదు, మా పుట్టింట్లో ఉన్నట్టే ఉంది. నువ్వు పక్కనుంటే ఎక్కడున్నా అలాగే ఉంటుంది. నువ్వు దొరకడం నా అదృష్టం అని ఐశ్వర్య ప్రేమ నిండిన కళ్ళతో చూసింది. లేదు లేదు, నువ్వు నాకు దొరకడం నా అదృష్టం బేబీ. నేను ఎక్కడున్నా నువ్వు నా పక్కనే ఉంటే అది నాకు స్వర్గంలా కనిపిస్తుంది. నీకేమైనా అయితే నేను తట్టుకోలేను. ఎవరినన్నా ఏం చేయడానికైనా నేను వెనకాడను. ఈ ఒక్క విషయంలో నన్ను క్షమించు అని చెప్పాడు ఆకాష్. అతను చెప్పిన దానికి ఐశ్వర్య సమాధానం చెప్పలేదు. కానీ సైలెంట్గా కళ్ళు మూసి తెరిచింది. బయట నుంచి తీసుకొచ్చిన ఫుడ్ని తన కొసరి ఐశ్వర్యకి తినిపించడం మొదలుపెట్టాడు ఆకాష్. అతని చేతి గోరుముద్దలు తింటూ, ఆకాష్, ఒక విషయం చెప్పనా అని ఆకాష్ చేతిని గట్టిగా పట్టుకుని అడిగింది. చెప్పు అన్నట్లు కళ్ళతోనే సైగ చేశాడు ఆకాష్. మా అమ్మ కూడా నన్ను ఇంత బాగా చూసుకోలేదు డియర్. నేను అమ్మ చేతి గోరుముద్దలు తిన్నానో లేదో కూడా తెలియదు, గుర్తు రావట్లేదు. ఇంత ప్రేమ నువ్వు చూపించినందుకు నిజంగా ఆ దేవుడికి నేను జన్మంతా కృతజ్ఞత చెప్పినా తప్పులేదు అని అతని చేతిని ముద్దు పెట్టుకుని అంది ఐశ్వర్య. ఐశ్వర్య అన్నదానికి ఆకాష్ మనసంతా పొంగిపోయి ఆమెకి మళ్లీ తినిపించడం మొదలుపెట్టాడు. ఎవరు ఎంత చెప్పినా అమ్మ ప్రేమ, దాన్ని ఎవ్వరూ భర్తీ చేయలేరు.
ఆఖరికి దేవుడు కూడా ఆ స్థానాన్ని భర్తీ చేసే శక్తి లేదు అని ఆకాష్ వాళ్ళ అమ్మని గుర్తు చేసుకుంటూ అన్నాడు. ఒక్కసారిగా అమ్మ గుర్తుకొచ్చేసరికి ఆకాష్ గుండెలో తడి చేరినట్టుగా అనిపించింది. వాళ్ళ అమ్మ శైలజ ఆకాష్ని తన కడుపున కనుక్కున్నా కూడా ఆకాష్ని చాలా బాగా చూసుకునేది. ఎంతో ప్రేమగా లాలనగా తన పనులు చేసి పెట్టేదో అని గతమంతా ఒక్కసారిగా గుర్తుకొచ్చి ఆకాష్ మనసు ఒక రకంగా మారిపోయింది. అమ్మ ప్రేమని ఆ దేవుడు కూడా భర్తీ చేయలేడని ఆకాష్ చెప్పిన మాటకి చిన్నగా నవ్వుతూ, అవును నిజమే ఆకాష్, అమ్మ ప్రేమను ఆ దేవుడు కూడా భర్తీ చేయలేడు, కాని నువ్వు చేస్తావు, నీది అమ్మంత ప్రేమ అని చెప్పింది ఐశ్వర్య. ఏంటి బేబీ ఇవాళ ఇంతలా పొగడుతున్నావు? ఇంకా ఏమైనా కావాలా ఏంటి అని సీరియస్గా ఎమోషనల్గా మారిపోయిన సిట్యుయేషన్ని నార్మల్ చేసేందుకు ప్రయత్నించాడు ఆకాష్. ఏమొద్దు, నువ్వుంటే చాలు, ఆకలి కూడా మర్చిపోతాను ఎమోషనల్గా అంది ఐశ్వర్య. బాబోయ్, ఎమోషన్ పెరిగిపోతుంది తల్లి, పడుకో ఇక అని చివరి ముద్ద తినిపించి ఆమె ఒంటిపై బెడ్షీట్ కప్పాడు. ఆమె పెదాలని టిష్యూ పేపర్తో తుడిచి గ్లాస్తో నీళ్లు తాగించాడు. ఆకాష్ తన కోసం పని చేస్తున్నంతసేపు అతని వైపు చూపు మరల్చకుండా చూస్తూ ఉండిపోయింది. బుద్ధిగా పడుకో, ఇంకేం ఆలోచించుకో అని ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి అక్కడి నుంచి బయటకొచ్చాడు. ఆకాష్ బయటకు రాగానే తన ఎదురుగా స్వీటీ రొప్పుతూ పరిగెత్తుకుంటూ రావడం గమనించాడు. ఆమె వస్తూనే, ఆకాష్ ఎలా ఉంది ఆకాష్ మన ఐషుకి అని అడిగింది. నువ్వు కాస్త కూల్గా ఉండు, కావాలంటే ఐషు క్యూర్ అయ్యేదాకా తోడుగా ఉండు, నేనిప్పుడే వస్తాను అని ఆమెకి ధైర్యం చెప్పి బయటకు వెళ్ళిపోయాడు. స్వీటీ హాస్పిటల్ గదికి వెళ్ళగానే ఐశ్వర్యని గట్టిగా పట్టుకుని ఏడ్చేసింది. ఏంటైషు, ఈ మధ్య లోకమంతా నీ మీదే పగబట్టినట్టుంది, కష్టాలన్నీ నీకే వచ్చాయంటే, ముందు ఆ రావణ్, తర్వాత బండమొహం మాలతి, తర్వాత దినేష్ రెడ్డి, కాంచనమాల, ఇలా ఒకరి తర్వాత ఒకరు నిన్ను టార్చర్ చేసి చంపేస్తున్నారు, ఎందుకిలా అవుతుంది అని చేయి పట్టుకుని అడిగింది స్వీటీ. ఏమో, అదంతా నా కర్మ, అందరూ నాతోనే ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. ఈ కాంచనమాల అయితే మహా డేంజర్, రాక్షసులా బిహేవ్ చేసింది, బోన్లోనే చచ్చిపోతాననుకున్నాను, ఆకాష్ లేకుంటే నేనీరోజు బతుకుండేదాన్నే కాదు అని ఐశ్వర్య తన కష్టాలు తలుచుకుంటూ స్వీటీకి చెబుతూ బాధపడింది. అవును నిజమే, ఆకాష్ నీ భర్త, నీ రక్షకుడు, ఖచ్చితంగా నిన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత అతనిదే కదా అని ఆకాష్ గురించి నార్మల్గా మాట్లాడే ప్రయత్నం చేసింది స్వీటీ. ఇంకా ఎన్నిసార్లు కాపాడతాడు? ఆకాష్ కాబట్టి ఇంకా నన్ను పట్టుకుని వదలట్లేదు, నాతో వచ్చే కష్టాలను చూస్తే ఇంకా వేరే ఏ మగాడైనా ఇప్పటికీ పారిపోయి ఉండేవాడు అని ఆకాష్ని సమర్థిస్తూ మాట్లాడింది ఐశ్వర్య. స్వీటీ ఐశ్వర్య సమాధానం విని ఇంకేం మాట్లాడలేదు. ముందు ముందు మరింత జాగ్రత్తగా ఉండాలి, ఎవరిని కూడా లైట్ తీసుకోవద్దు అని చెప్పి మౌనంగా ఉండిపోయింది. ఐశ్వర్య కూడా సరే అన్నట్లు తల ఊపింది. రెహమాన్ కాంచనమాలను చంపేసిన తర్వాత వాళ్ళ కుటుంబంలో పెద్ద దుమారమే రేగింది. ముంబైలో రెహమాన్ వాళ్ళ కుటుంబం కూడా మాఫియాని శాసిస్తున్న ఫ్యామిలీలో ఒకటి. వాళ్ళు ఉంటున్న చోట 10 కిలోమీటర్ల వరకు ఆ ఫ్యామిలీని గుప్పెట్లో పెట్టుకుంది. ఆ ఏరియాలో జరిగే దందా ఏదైనా వీళ్ళ ప్రమేయం లేకుండా జరగదు. చిన్న చితక దుకాణాల నుండి పెద్ద పెద్ద వ్యాపారాల వరకు అన్నీ వీళ్ళ కనుసన్నల్లోనే జరుగుతాయి. వీళ్ళ ఫ్యామిలీకి ఎవరైనా ఎదురుగా వస్తున్నారంటే అందరూ భయపడి దాక్కునే ప్రయత్నం చేస్తారు. అలా చేయలేదంటే పరిస్థితులు దారుణంగా మారిపోతాయి. వాళ్ళ మీద చిన్న ఈగ వాలిన నానా రభస చేసే ఆ ఫ్యామిలీ ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఏకంగా సొంత ఫ్యామిలీ మెంబర్స్ చనిపోతే ఏం చేస్తుందో అన్న భయం ఆ చుట్టుపక్కల అందరిలోనూ కలిగింది. ఈ ఘటన జరిగిన రోజే ముంబై బయలుదేరిన జితేంద్ర చటర్జీ ఈ విషయం వాళ్ళకి వివరించి చెప్పాడు. రెహమాన్ కాంచనమాలను చంపేసిన మరుసటి రోజు వాళ్ళ ఇంట్లో ఒక సమావేశమైంది. అప్పుడే అక్కడికి కాంచనమాల, రెహమాన్ల పేరెంట్స్ అరుంధతి, విజయేంద్ర వర్మ ఆవేశంగా వచ్చారు. అరుంధతి వస్తూనే జితేంద్రని చూసి, నా 2 బిడ్డల ప్రాణాలు తీసిన ఎవ్వరిని వదిలే ప్రసక్తే లేదు, ఆఖరికి అది జితేంద్ర అయినా సరే అని గట్టిగా అరిచింది అరుంధతి. ఆమె ఆర్డర్ వినగానే అక్కడున్న అందరూ వణికిపోయారు. విజయేంద్ర వర్మ, అరుంధతి అలా ఆవేశంగా వస్తూ వాళ్ళ చైర్స్లో కూర్చున్నారు. వాళ్ళు నెక్స్ట్ ఏం చేయబోతారో అనే భయంతో అక్కడ సమావేశం అయిన అందరిలోనూ పేరుకుపోయింది. తన సొంత కుటుంబ సభ్యుల చావుకి కారణమైన ఆకాష్ మీద ఆ ఫ్యామిలీ ప్రతీకారం తీర్చుకుంటుందా? మయూకాంత్ అరాచకాలు అడ్డుకోవడానికి ఆకాష్ ఏం చేయబోతున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.